అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నరసు. తల్లికి వందనం పథకం అనేది నిన్న ఆరంభం అవడం జరిగింది. అదేవిధంగా చాలా మందికి కూడా అకౌంట్ లో 13,000 రూపాయలు డబ్బులు అమౌంట్ కూడా రావడం జరిగింది. అయితే ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం తల్లికి వందనం పథకంలో కూడా కొన్ని షరతులను విధించడం జరిగింది. ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు 10,000 రూపాయల ఆదాయం, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 12,000 రూపాయల ఆదాయం, అదేవిధంగా కారు ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం ఇది కూడా అమ్మఒడి పథకం వర్తించే అవకాశం ఉండదు. అదేవిధంగా సంవత్సరానికి 300 యూనిట్లు మించి లోపు వాడాలి. ఆ మించి వాడితే మాత్రం ఖచ్చితంగా అమ్మఒడి పథకం అమలయ్యే అవకాశం ఉండదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే మాత్రం ఈ అమ్మఒడి పథకం అనేది వర్తించదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంగా చేసి రిటైర్ అయిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నా సరే అలా కూడా ఇది వర్తించే అవకాశం ఉండదు. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినట్లయితే మాత్రం వాళ్ళకు కూడా ఈ అమ్మఒడి పథకం అనేది వర్తించదు. అయితే అమ్మఒడి పథకానికి కొన్ని షరతులు విధించడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పిన షరతులు అనేది కొన్ని ఏదైతే షరతులు విధించారో అందులో ప్రధానమైన షరతుల్లో నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను. అయితే అమ్మఒడి పథకానికి ఎక్కువ షరతులు పెట్టారు, కండిషన్స్ పెట్టారు అనే ఏదైతే ఉందో దాని మీద కూడా ఈరోజు లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ గతంలో ఏవైతే మేము షరతులు ఉన్నాయో అమ్మఒడి పథకానికి అదే ఆ షరతుల్ని తల్లికి వందనం పథకానికి మేము ఇచ్చాము, కొత్తగా మేము ఎక్కువ షరతులు పెట్టలేదు అనే విషయం చెప్పడం జరిగింది. తల్లికి వందనం పథకం మీద చాలా మంది అంటే రాదు అవ్వదు అని చెప్పారు. ఖచ్చితంగా ఇది తల్లికి వందనం పథకం మీద ఆరంభమైంది. అయితే ఎక్కువ షరతులు పెడుతున్నారు, ఎక్కువ షరతులు పెట్టి చాలా మందికి కట్ అయిపోయే అవకాశం ఉంది అనేది ఏదైతే ఉందో దాని మీద లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏవైతే షరతులు ఉన్నాయో వాటిని మేము పెట్టాము, ఏమీ మార్చలేదని చెప్తున్నారు. అయితే గతంలో ఎవరికైతే తల్లికి వందనం పథకం అది అమ్మఒడి పథకం వచ్చిందో ఈసారి వాళ్ళకి తల్లికి వందనం పథకం రాలేనట్లయితే మాత్రం అప్పుడు ఇది అంటే గతంలో ఉన్న షరతులు ఏంటి ఇప్పుడున్న షరతులు ఏంటి అనేది ఏంటంటే ఎలా తెలుస్తుందంటే గతంలో ఎవరైనా తీసుకున్న వ్యక్తులకు ఇప్పుడు కట్టింగ్ అయినట్లయితే మాత్రం అప్పుడు ఈ షరతుల్లో గతంలో ఇచ్చిన షరతులు ఏంటి ఇప్పుడున్న షరతులు ఏంటి, గతం కంటే ఇప్పుడు షరతులు కండిషన్స్ పెట్టారా లేదా అనేది తెలిసే అవకాశం ఉంటుంది. గతంలో తీసుకున్న వ్యక్తులకి ఎవరికైనా కట్టింగ్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ షరతులు పెట్టారనేది మనం దాన్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే గతంలో తీసుకున్నారో వాళ్ళకి ఎవరికి ఫెయిల్ కాకుండా వాళ్ళ ఎవరికి కట్ కాకుండా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ షరతులు అనేవి ఏవైతే ఉన్నాయో గతంతో ఉన్న షరతులనే మనం భావించుకోవచ్చు. అలా కాకుండా గతంలో అమ్మఒడి తీసుకొని ఇప్పుడు తల్లికి వందనం పథకం ఏదో ఒక కారణం వల్ల కట్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఈ తల్లికి వందనం పథకంలో షరతులు పెరిగాయని మనం భావించుకోవచ్చు. కాబట్టి ఎవరైతే గతంలో తీసుకున్న అమ్మఒడి పథకం ఉందో వాళ్ళకి తల్లికి వందనం ఎవరైనా కట్ అయితే మాత్రం అవి బయటకు తెలిసినట్లయితే మాత్రం అప్పుడు ఆ విషయం అంటే షరతులు ఏవైతే ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఎక్కువ మంది లబ్ధిదారులకు చేకూరాలని చెప్పి మనం కోరుకుందాం. ప్రభుత్వం కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనం ఆశిద్దాం. అదేవిధంగా ఏదైతే ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఏదైతే గైడెన్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయానికి అదేవిధంగా గ్రామ సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అన్ని గైడెన్స్ ఇచ్చారు. కాబట్టి ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఎవరికైనా రాలేని పక్షంలో కూడా ఈ నెల 29 వరకు టైం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క రీఅప్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ పథకానికి అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కూడా కల్పించారు. సుమారుగా చాలా అంటే 56 లక్షల వరకు ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని లబ్ధిదారులకి సుమారుగా 56 లక్షలు అనుకుంటారు. సుమారుగా 54,94,700 మందికి లబ్ధిదారుని సెలెక్ట్ చేశారు ఆల్రెడీ. ఏదైతే తల్లికి వందనం పథకం మీద 54,94,700 మందికి ఆల్రెడీ ఈ తల్లికి వందనం పథకాన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు. మిగిలిన వ్యక్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కండిషన్స్ అంటే వాళ్ళు ఏ రకంగా క్యాన్సిల్ అయింది లేకపోతే వాళ్ళకి ఏ రకంగా షరతులు వారికి వర్తించాయా కొన్ని ఏదైతే గతంలో కంటే ఎక్కువ షరతులు పెట్టడం వల్ల వాళ్ళు ఆగిపోయారు అనే విషయం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా షరతులు గతం ప్రభుత్వం ఇచ్చినవి మేము ఇచ్చాము, పెద్దగా మేము వేరే ఏం మార్పులు చేయలేదని చెప్పి లోకేష్ గారు చెప్పారు. కాబట్టి గతంలో ఎవరికైనా తీసుకున్న వ్యక్తులు ఎవరికైనా కటింగ్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా షరతులు గతం కంటే పెరిగాయని మనం భావించుకోవచ్చు. కాబట్టి ఏదైనా తల్లికి వందనం పథకం అనేది చాలా మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఎవరికైనా ఒకవేళ అందరైన పక్షంలో కూడా బహిరంగంగా మీరు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అంటే పబ్లిక్ తెలియపరిచినట్టయితే మాత్రం ఖచ్చితంగా దాని మీద ఎందుకు అందలేదు అంటే మీరు అందలేని పక్షంలో అందలేదని బాధపడడం కన్నా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి ఎందుకు అందలేదని తెలుసుకునే ప్రయత్నం చేయండి.
అప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంలో ఇంకేమైనా మార్పులు చేసి మిగతా వ్యక్తులకి అందించే ప్రయత్నం చేస్తారా, లేదంటే దాన్ని అలాగే కొనసాగిస్తారని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఈ తల్లికి వందనం పథకం అమలు కాలేనప్పుడు, వాళ్ళకి రాలేనప్పుడు, వాళ్ళకి రాదని క్యాన్సిల్ అయినప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి, అడగండి, తెలుసుకోండి, మళ్ళీ ప్రయత్నించండి. దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసే అవకాశం ఉంటే మిగిలిన వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం కేటాయించే ఏవైతే లబ్ధిదారులు చేకూరని చెప్పి ఉద్దేశం ఉందో దానివల్ల ఏదో కారణాల వల్ల మనం ఆగిపోవడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి ఖచ్చితంగా తల్లికి వందనం అనే పథకం మీద కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులు గత ప్రభుత్వం పెట్టిన షరతులు మేము పెట్టామని చెప్తున్నారు. కాబట్టి లబ్ధిదారులు ఎవరు అందకపోయినా సరే అధికారుల దగ్గర ఖచ్చితంగా వెళ్ళండి, తెలుసుకోండి, మళ్ళీ ప్రయత్నించండి. ఒకవేళ రాలేని పక్షంలో దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా వెసులుబాట్లు మార్చే అవకాశం, ప్రయత్నం చేసే అవకాశాలు ఉంటాయి అని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా తల్లికి వందనం ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా ఎక్కువ మందికి తల్లికి వందనం పథకం ఇవ్వాలని చెప్పి, అంటే ఎక్కువ మంది అంటే అర్హులందరూ కూడా ఈ యొక్క షరతులతో అనేది కాకుండా లబ్ధిదారులందరికీ చేకూరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.